క్రీస్తు స్వరం. క్రీస్తు స్వరం మన హృదయాలను తాకే స్వరం, మన జీవితాన్ని మార్చే స్వరం. ఆలకించుదాం, ధ్యానించుదాం, జీవించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలోని 18వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 18వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు బైబిల్ గ్రంథం నుండి 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరితో మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు. రెండవ పఠనము రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము మరియు 37వ వచనము నుంచి 39వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనము నుంచి 21వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు అయిన దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం ఇది. దేవుడు మన కొరతను చూడడు, మన సమర్పణ హృదయాన్ని చూస్తాడు. ఈ సందేశాన్ని బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు మనం ధ్యానం చేద్దాం. ఈనాటి సువార్త పట్టణములో యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఈ అద్భుతాన్ని 4 సువార్తికులు కూడా 4 సువార్తలలో వారు లిఖించటం జరిగింది. ప్రతి మనిషికి 2 రకాలైనటువంటి ఆకలి ఉంటుంది. నెంబర్ 1 శారీరక ఆకలి, నెంబర్ 2 ఆత్మీయ ఆకలి. శారీరక ఆకలికి ఆహారం కావాలి, అలాగే ఆత్మీయ ఆకలికి శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ, క్షమాగుణం, సేవ కావాలి. ఈనాటి సువార్త పట్టణములో యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టడం ద్వారా శారీరక ఆకలిని, ఆత్మీయ ఆకలిని తీర్చువాడను నేనే అని ఈ లోకానికి యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టడం ద్వారా యేసు ప్రభు శారీరక ఆకలి తీర్చువాడను నేనే అని చెబుతూ ఈ 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టేటువంటి ఆ అద్భుతములో యేసు ప్రభు 4 కార్యాలు చేశాడు. అదే 4 కార్యాలను యేసు ప్రభు తన కడరాత్రి భోజనములో చేశాడు. యేసు ప్రభు చేసినటువంటి 4 కార్యాలు ఇవి. నెంబర్ 1 రొట్టెను ఆయన తీసుకున్నాడు. నెంబర్ 2 తన తండ్రికి కృతజ్ఞత తెలిపాడు. నెంబర్ 3 వాటిని విరిచాడు.
నెంబర్ 4, ఆ రొట్టెను ప్రజలకు పంచమని తన శిష్యులకు ఇచ్చాడు. ఈ విధంగా 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఈ అద్భుతం దివ్య సత్ప్రసాదాన్ని సూచిస్తూ ఉంది. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి ఈ అద్భుతం కడరాత్రి భోజనాన్ని సూచిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మన కొరతను చూడడు, మన సమర్పణ హృదయాన్ని చూస్తాడు అన్న సందేశాన్ని బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దేవుడు ఎన్నడూ కూడా మనలో ఉన్న కొరతను చూడడు. మనం సమర్పించే వాటిని, మనం సమర్పించే హృదయాన్ని ఆయన చూస్తాడు. ఈనాటి సువార్త పట్టణంలో వేలాది మంది ఆకలితో ఉన్నారు. వేలాది మంది ఆకలితో ఉండటాన్ని యేసు ప్రభు చూచి తన శిష్యులను పిలిచి, మీరే వీరికి భోజనము పెట్టండి అని అన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనము. అందుకు ఆ శిష్యులు యేసు ప్రభుతో ఇలా అన్నారు, మా దగ్గర కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని అన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇది. మా వద్ద కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్పటంలో శిష్యులు వారిలో ఉన్నటువంటి కొరతను చూచారు, వారిలో ఉన్నటువంటి లేమిని చూచారు, వారిలో ఉన్నటువంటి లోటును చూశారు. కానీ యేసు ప్రభువు మన కొరతను చూడడు, మన లేమిని చూడడు, మనలో ఉన్నటువంటి లోటును చూడడు. ఆయన చూచేది మన సమర్పణను చూస్తాడు, మన సమర్పణ హృదయాన్ని చూస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఇలా అన్నాడు, మీ దగ్గర ఉన్న వాటిని నా వద్దకు తీసుకురండి అని. మత్తయి సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ వద్ద ఉన్న వాటిని నా వద్దకు తీసుకురండి అని యేసు ప్రభు చెప్పటంలో శిష్యుల దగ్గర ఉన్నటువంటి కొరతను యేసు ప్రభు చూడాలా, సమర్పించాలి అని చెప్పి తీసుకుని వచ్చినటువంటి ఆ సమర్పణను, ఆ అర్పణను యేసు ప్రభు చూచాడు. అందుకే మీ వద్ద ఉన్న వాటిని నా వద్దకు తీసుకురండి అని అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రస్తుత కాలంలో చాలామంది విశ్వాసులు, చాలామంది భక్తులు ఈ శిష్యుల్లాగానే వారిలో ఉన్నటువంటి కొరతను గురించి చెప్తూ ఉంటారు. నెంబర్ 1, మా దగ్గర అంతగా డబ్బులు లేవు అని అంటారు. నెంబర్ 2, ప్రభు మాకు అంత చదువు లేదు, మాకున్న చదువు కూడా చాలా తక్కువ అని అంటూ ఉంటారు. నెంబర్ 3, ప్రభు మా ఆరోగ్యం అంతగా బాగోలేదు, మాకున్నటువంటి ఆరోగ్యం అంతంత మాత్రమే అని అంటూ ఉంటారు. నెంబర్ 4, ప్రభు మాకంత
టైం లేదు నీతో ఉండటానికి, నీ సేవ చేయటానికి మాకు అంత సమయం లేదు అని అంటూ ఉంటారు. నెంబర్ 5, ప్రభు మా కుటుంబం చాలా చిన్న కుటుంబం, ఈ సంఘములో మా కుటుంబం పెద్దగా పరిగణింపబడే కుటుంబం కాదు అని అంటూ ఉంటారు. నెంబర్ 6, ప్రభు మా విశ్వాసం చాలా చిన్న విశ్వాసం, నేనైనా నా కుటుంబమైనా విశ్వాసములో అంతగా బలపడలేదు ప్రభు అని అంటూ ఉంటారు. నెంబర్ 7, ప్రభు మాకున్న శక్తి, మాకున్న సామర్థ్యం, మాకున్నటువంటి కళలు, మాకున్నటువంటి ప్రతిభ చాలా చిన్నది, చాలా స్వల్పమైనది అని అంటూ ఉంటారు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి ఒక 50 లక్షల రూపాయలతో నూతన గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. సంఘ విశ్వాసులు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మన సంఘ అభివృద్ధి కోసం కొంచెం సహాయం చేయండి అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి విశ్వాసులతో ఇలా అన్నాడు, నేను 50 లక్షల రూపాయలతో గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాను, మీకు 1,000 రూపాయలు ఇవ్వటం నాకు పెద్ద సమస్య కాదు, కానీ నేను నిర్మించే ఇల్లు చాలా పెద్దది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇవ్వలేను అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, 50 లక్షల రూపాయలతో నూతన గృహాన్ని నిర్మిస్తున్నటువంటి వ్యక్తికి ఆ 50 లక్షల రూపాయల నుండి 1,000 రూపాయలు దేవాలయ అభివృద్ధికి ఇవ్వటం పెద్ద కష్టమైన పని కాదు. ఇక్కడ సమస్య అంతా తన మనస్సు, తన హృదయం. 1,000 రూపాయలు ఇచ్చేటువంటి మనస్సు లేదు, హృదయము లేదు. కొంతమందికి విందులకు డబ్బు ఉంటుంది, సమయం ఉంటుంది, వినోదాలకు డబ్బు ఉంటుంది, సమయం ఉంటుంది, సెల్ ఫోన్లకు డబ్బు ఉంటుంది, సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకు సమయం ఉండదు. దేవాలయ అభివృద్ధికి, పేదలకు సహాయం చేయటానికి డబ్బులు ఉండవు. కారణం వారు అంతగా దేవునికి, దేవుని సేవకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, అర్పించే మనస్సు లేదు, సమర్పణ చేసే హృదయము లేదు అని దాని అర్థం. ఒక తల్లి చాలా పనులతో బిజీగా ఉన్న, సతమతమవుతూ ఉన్న పిల్లవాడు ఏడ్పును వినగానే పనులన్నీ కూడా అక్కడే వెంటనే వదిలివేసి ఆదరబాదరగా పరిగెత్తుకుని పిల్లవాడి దగ్గరికి వెళుతుంది. ఎందుకంటే తన పనుల కంటే పిల్లవాడిని ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి. ప్రేమించే హృదయం ఉంటే, ప్రేమించే మనసుంటే మనకే సమయం దొరుకుతుంది, దేవుని సేవ చేసుకుంటాం. సమయం దొరకట్లేదు అంటే, దేవుని సేవను మనం చేయలేకపోతున్నామంటే, మనం కలిగి ఉన్న దానిని వినియోగించలేకపోతున్నాము అంటే కారణం దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు లేదు అని అర్థం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనములో యేసు ప్రభు తన శిష్యులతో ఇలా అన్నారు, మీ దగ్గర 5 రొట్టెలే 2 చేపలే ఉన్నాయనుకుంటున్నారు కదా, అది మీ కొరత అనుకుంటున్నారు. కానీ మీ దగ్గర ఉన్న దానిని నా దగ్గరకు తీసుకురండి,
నా చేతిలో పెట్టండి అని అడిగారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన అనుదిన జీవితంలో దేనినైతే మనం కొరత అనుకుంటున్నామో, దేనినైతే మనము లేమి అనుకుంటున్నామో, దేనినైతే మనము లోటు అనుకుంటున్నామో, దానినే ఈ రోజున యేసు ప్రభు నా వద్దకు తీసుకురండి అని అంటూ ఉన్నారు. మన దగ్గర లేని దానిని దేవుడు ఎన్నడూ అడగడు. మన దగ్గర ఉన్న దానిని మాత్రమే ఆయన అడుగుతాడు. దానిని నా దగ్గరికి తీసుకురమ్మని అని అడుగుతున్నాడు. మన దగ్గర దేవుని వద్దకు తీసుకురావటానికి, దేవుని చేతులు పెట్టడానికి చాలా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఏమిటో, దేనిని మనం తీసుకువచ్చి యేసు ప్రభు చేతిలో సమర్పించాలో ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మన కొద్దిపాటి విశ్వాసం. కొద్దిపాటి విశ్వాసం అనే 5 రొట్టెలను 2 చేపలను మనం యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన చేతిలో మనం సమర్పించాలి. అది చిన్నదైనా ఆవగింజ మొలకెత్తి మహావృక్షంగా మారినట్లుగా మనలో ఉన్న చిన్న విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. నెంబర్ 2, కొద్దిపాటి సమయం. కొద్దిపాటి సమయం అనే 5 రొట్టెలను 2 చేపలను మనం యేసు ప్రభు దగ్గరకు తీసుకువచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టి ఆయనకు సమర్పించాలి. నెంబర్ 3, కొద్దిపాటి ప్రతిభ. మనలో ఉన్నటువంటి కొద్దిపాటి ప్రతిభను, కలలను, శక్తిని, సామర్థ్యాన్ని యేసు ప్రభు వద్దకు తీసుకువచ్చి 5 రొట్టెలు 2 చేపలు లాగా యేసు ప్రభు చేతిలో పెట్టి ఆయనకు మనం సమర్పించాలి. నెంబర్ 4, కొద్దిపాటి సంపద. మనం కలిగి ఉన్నటువంటి కొద్దిపాటి సంపద అనే 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి సమర్పించాలి. నెంబర్ 5, మన బలహీనతలు, మన కోపం, మన పగ, మన గాయాలు, మన కన్నీళ్ళు అనే 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభు సన్నిధికి తీసుకువచ్చి ఆయన చేతిలో పెట్టి సమర్పణ చేయాలి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనము. నెంబర్ 6, మన బాధలు, మన ఆర్థిక సమస్యలు, మన శారీరక సమస్యలు, మన కుటుంబ సమస్యలు, మన వ్యక్తిగత సమస్యలు అనే 5 రొట్టెలను 2 చేపలను శిష్యుల్లాగా యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ఆయనకు మనం సమర్పించాలి. నెంబర్ 7, మన ప్రేమ, మన మంచి మాట, మన చిరునవ్వు, మన క్షమాపణ, ఇతరులకు చేసే సేవ అనే 5 రొట్టెలను 2 చేపలను యేసు ప్రభు వద్దకు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి ఆయనకు మనం సమర్పించాలి. నెంబర్ 8, మన కుటుంబం, తల్లిదండ్రులను, బిడ్డలను, తోబుట్టువులను, భార్యను, భర్తను, బంధువులను 5 రొట్టెలు 2 చేపలలాగా
యేసు ప్రభు వద్దకు తీసుకొచ్చి వారందరినీ యేసు ప్రభు చేతిలో పెట్టి యేసు ప్రభుకి సమర్పించాలి. నెంబర్ 9, మన సంఘం, మన గురువులను, మన మఠ కన్యలను, మన సంఘ పెద్దలను, మన కౌన్సిల్ లీడర్లను, మన యూత్ బిడ్డలను, మన సండే స్కూల్ పిల్లలను, మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని 5 రొట్టెలు 2 చేపలలాగా యేసు ప్రభు వద్దకు తీసుకుని వచ్చి యేసు ప్రభు చేతులు పెట్టి యేసు ప్రభుకి సమర్పించాలి. ఇలా మనలో ఉన్నటువంటి కొరతను తీసుకుని వచ్చి యేసు ప్రభు చేతిలో పెట్టి ఆయనకు సమర్పిస్తే మన కొరతలను కొరతగా చూడకుండా గొప్ప అద్భుతాలను మన జీవితాలలో చేస్తాడు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. ఒక సంగీత పండితుడు తన వద్ద ఉన్నటువంటి పాతబడిన ఒక క్యాషియోను ఒక రోజున సంతకు తీసుకుని వచ్చి దానిని అమ్మాలి అని అనుకున్నాడు. ఆ సంతలో అటు ఇటు వెళుతున్న వారందరూ పాతబడినటువంటి ఆ క్యాషియోను చూసి పాతబడిపోయింది కదా, పనికి రాదు అని అనుకుని ఎవరు కూడా కొనకుండా ఎవరి దారిన వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక క్షణములో ఆ సంగీత పండితుడు ఆ క్యాషియోను తీసుకుని ఒక చక్కటి సంగీతాన్ని వినిపించాడు. వెంటనే అటు ఇటు వెళుతున్నటువంటి వారందరూ కూడా వచ్చి దానిని కొనటానికి పోటీ పడ్డారు. దాని విలువ పెరిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ మారింది ఆ క్యాషియో కాదు. ఆ పాతబడినటువంటి ఆ క్యాషియో ఆ సంగీత పండితుని చేతిలో పడింది, మారింది ఆ పండితుడి చేతులు. మన జీవితాన్ని కూడా, మన సమయాన్ని కూడా, మన ధనాన్ని కూడా, మన కలలను, ప్రతిభలను కూడా దేవుని చేతిలో ఉంచితే మన విలువ కూడా ఇలాగే మారుతుంది. ఈ సత్యాన్ని బైబిల్ గ్రంథము నుండి 5 భక్తుల జీవితం ద్వారా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మోషే. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనములో దేవుడు మోషేను ఇలా అడిగాడు, నీ చేతిలో ఏముంది అని. అందుకు మోషే చేతికర్ర అని చెప్పాడు. మోషే చేతిలో ఉన్నది చేతికర్ర మాత్రమే. అదే చేతికర్రను దేవుడు వినియోగించి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసే విధంగా చేశాడు. మోషే చేతికర్రను దేవునికి అర్పించగా ఆ చేతికర్ర ద్వారా గొప్ప అద్భుతాన్ని చేశాడు. మన జీవితంలో కూడా మనము కలిగి ఉన్నది సామాన్యమైనది అయినప్పటికీ దేవునికి సమర్పిస్తే మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాడు. నెంబర్ 2, దావీదు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనము మరియు 49వ వచనము. దావీదు చేతిలో ఈటె లేదు, బరుసు లేదు, ఖడ్గము కూడా లేదు. దావీదు చేతిలో ఉన్నది కేవలం ఓ ఒడిసెల, 5 గులకరాళ్ళు. ఈ ఒడిసెలను 5 గులకరాలను దేవుని మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి తీసుకుని వచ్చి వాటిని వినియోగించగా గొలియాతు కుప్పకూలి చనిపోయాడు. మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నటువంటిది సామాన్యమైనటువంటి వస్తువులు అయినప్పటికీ దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి వాటిని మన అనుదిన జీవితంలో వినియోగించినప్పుడు
మన జీవితంలో కూడా గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. నెంబర్ 3, కానాపల్లిలోని పెండ్లి. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనము. ఆ కానాపల్లి పెండ్లిలో కేవలం కాళ్ళు కడుగుకోవటానికి వినియోగించేటువంటి పచ్చి నీళ్లు మాత్రమే ఉన్నాయి. యేసు ప్రభువు తన వద్దకు వచ్చినటువంటి సేవకులతో కాళ్ళు కడుగుకోవటానికి ఉన్నటువంటి ఈ పచ్చి నీళ్లను తీసుకుని వెళ్ళి ఆ బాణలను నింపండి అని చెప్పినప్పుడు ఆ సేవకులు నమ్మకముతో విశ్వాసముతో ఆ పచ్చి నీళ్లను తీసుకుని వెళ్ళి ఆ బాణలను నింపాడు. ఫలితంగా శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసం అక్కడ కలిగింది. మన జీవితంలో కూడా ఒక సామాన్యమైనటువంటి వాటిని దేవుని విధేయించి దేవునికి లోబడి మనము వినియోగిస్తే మన జీవితంలో కూడా శ్రేష్టమైనటువంటి కార్యాలను అద్భుతాలను దేవుడు చేస్తాడు. నెంబర్ 4, పేద విధవరాలి కానుక. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. ఈ పేద విధవరాలు కేవలం 2 పైసలను కానుకల పెట్టెలో వేసింది. ఈ లోకములో ఉన్న వారి అందరి దృష్టిలో అది చాలా తక్కువ కానుక. కానీ ఆ కానుకను యేసు ప్రభు గొప్ప కానుకగా లేవనెత్తాడు, పరిగణించాడు. కారణం, తన లేమిలో కూడా తనకున్నదంతా కూడా దేవుని మీద విశ్వాసముతో సమర్పించింది. ప్రభు కానుకను చూడలా, తన సమర్పణ హృదయాన్ని చూశాడు. మన జీవితంలో కూడా మనం కలిగి ఉన్నది ఎంత చిన్నదైనా దానిని తీసుకుని వచ్చి దేవుని సేవలో, దేవుని కార్యములో, దేవుని రక్షణలో మనం వినియోగిస్తే, మనం వినియోగించిన ఆ చిన్న కానుకను చూడడు, మనం వినియోగించే ఆ పెద్ద హృదయాన్ని, ఆ పెద్ద మనస్సును చూచి మనలను దైవరాజ్యములో గొప్పవారిగా పరిగణిస్తాడు. నెంబర్ 5, సరేఫాతు గ్రామములోని విధవరాలు. రాసుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము. ఈ విధవరాలి దగ్గర కేవలం పిడతలో కొంచెం పిండి మాత్రమే ఉంది, తిత్తులో కొంచెము నూనె మాత్రమే ఉంది. ఆ కొంచెం పిండితో, ఆ కొంచెం నూనెతో ఆ పూటకే ఒక రొట్టె తయారు చేసుకుని తాను తన కుమారుడు తిని చనిపోదాం అనుకున్నారు. కానీ ఆ కొద్ది పిండితో, ఆ కొద్ది నూనెతో రొట్టెను తయారు చేసుకుని వచ్చి ఏలియా ప్రవక్తకు ఇచ్చింది. ఇక్కడ ఆమె వినియోగించినటువంటి కొద్ది పిండెను, కొద్ది నూనెను దేవుడు చూడాల. సమర్పణ హృదయాన్ని, ఇచ్చే మనస్సును, ఇచ్చే హృదయాన్ని దేవుడు చూసి కరువు పోయేంత వరకు కూడా ఆమెకి ఏ లోటు రాకుండా చేశాడు. కరువు పోయేంత వరకు పిడతలో ఉన్న పిండి తరగలేదు, తిత్తులో ఉన్నటువంటి నూనె కూడా తరగలేదు. మనము కూడా మన యొక్క లేమిలో, మన లోటులో, మన కొరతలో కూడా మనం కలిగి ఉన్న దానిని వినియోగించినప్పుడు, దేవుని కార్యము కొరకు వినియోగించినప్పుడు మన జీవితంలో ఏ కొరత కూడా లేకుండా ఆయన గొప్ప కార్యాలను మన జీవితంలో చేస్తాడు. మనలో ఉన్నటువంటి కొరతను, లోటును ఆయన చూడడు. ఆయన కేవలం చూసేది మన సమర్పణ హృదయాన్ని, మనం అర్పించే హృదయాన్ని, మనం ఇచ్చే మనస్సును అని చూస్తాడు. కనుక సమర్పణ హృదయం కలిగి
ఇచ్చే మనసు కలిగి జీవిద్దాం. ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.